పాపపుణ్యాల ఫలితము జీవితకాలమా లేక అనంతకాలమా అనే ఒక విశేషమైన అంశాన్ని మన సిలబస్లో భాగంగా మనం నేర్చుకుంటున్నాం. ఇవాళ 3వ రోజు. దేవుని పిల్లారా, మనం చేస్తున్న పనుల తాలూకా ప్రభావాలు, వాటి ఫలితాలు ఏ మేరకు మన జీవితాలపై, మన భవిష్యత్తుపై ఉంటాయి అనే దాన్ని అద్భుతంగా వివరిస్తున్నటువంటి, మనకు నేర్పిస్తున్నటువంటి పాఠమే పాపపుణ్యాల ఫలితము జీవితకాలమా అనంతకాలమా. పాపాన్ని మనం పెద్దగా లెక్క చేయం, పుణ్యాన్ని మాత్రం బాగా ఇష్టపడుతూ ఉంటాం. మనం పాపం చేసినా దాన్ని పట్టించుకోం, కానీ పుణ్యం చేసి అనేక మందికి తెలియపరచాలి అని అనుకుంటాం. పాపాలను మనుషులు పెద్దగా పట్టించుకోరు, వాటికి పెద్ద భయపడినట్టుగా మనకు కనపడదు. అయితే పుణ్యాల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం బాగా పట్టించుకుంటారు. పాపపు పనులు చేసుకెళ్తున్న వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేయడానికి మాత్రం వెనుకాడరు. ఇలా ముందుకు రావడంలో వారి ఉద్దేశం ఏమిటని మనం గమనిస్తే మనకు కొన్ని సంగతులు అర్థమవుతాయి. అదేమిటంటే, దారుణమైన పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కనీసం ఈ పుణ్యకార్యాలైనా చేస్తే పాపం పరిహరించబడుతుందేమో, దేవుడేమైనా కరుణిస్తాడేమో అని అంటూ ఉంటారు. బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. ఏమిట్రా మీ ఆవిడ ఎక్కువ పూజలు గీజులు ప్రార్థనలు అంటూ తిరుగుతూ ఉంటుంది అని అడిగేటప్పటికి ఒకడంటాడు, మనం ఎన్నో పాపాలు చేసుకెళ్తున్నాము, కనీసం వాళ్ళనైనా పుణ్యకార్యాలు అయ్యి భక్తిగా ఉంటే దేవుడు వాళ్ళని చూసి మనలన్నా కాపాడతాడేమో అని అనడాన్ని ఒకసారి నేనే స్వయంగా విన్నాను మా స్నేహితుల దగ్గర. అనగా పాపాన్ని పట్టించుకోకపోయినా పుణ్యకార్యాలు జరిగించడానికి మాత్రం సిద్ధంగానే ఉంటున్నారు ఈ ప్రపంచ మానవాళి అని మనకు తెలుస్తోంది. ఇక్కడ పుణ్యకార్యాలు అనగానే మనకు తెలుసు, అన్నదానాలు చేయటము, వస్త్రదానాలు చేయటము, ఏమండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటము, ఇబ్బందిలో ఉన్న వారికి సహకరించటము, ఇవన్నీ కూడా ఈ ప్రపంచపు దృష్టిలో పుణ్యకార్యాలుగానే పరిగణించబడుతున్నవి. వెరీ గుడ్. ఇకపోతే పాపకార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, వ్యభిచారము, జారత్వము, దొంగతనాలు, మోసాలు, హత్యలు, దుర్మార్గాలు తదితరములు అయినవన్నీ కూడా పాపకార్యములుగానే ప్రపంచంచే గుర్తించబడుతున్నాయి. అయితే దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి, బైబిల్ దగ్గరకు చేరుకునేటప్పటికీ ఈ పాప పుణ్యాల అర్థాలు ఒకే విధంగా ఉన్నవా, లేక దేవుడు వీటికి, లేక బైబిల్ వీటికి ఏమైనా కొత్త నిర్వచనాన్ని ఇస్తోందా అని మనం చూసినప్పుడు, పుణ్యం అనగానే ఈ లోకపు దృష్టిలో సుకృతము అంటారు. అనగా మన మేలు కీడులు కొరకు మనం చేసుకునే మన పనులు, మనం చేసే పనులు అని మనం చెప్పవచ్చు. సుకృతము, ధర్మము, పవిత్రము, మనోజ్ఞము అని ఇలాగా అనేక పేర్లతో కనపడుతున్నాయి. అలాగే పాపం దగ్గరకు వచ్చేటప్పటికి దుష్కృతము, నేరము, దుష్టత్వము, దోషము అనే అర్థం కూడా, నానార్థాలు కూడా మనకు పాపం అనే పదానికి లోకం ఇస్తున్నటువంటి నిర్వచనాలుగా కనపడుతున్నాయి. అయితే వీటికి దేవుడు ఎటువంటి అర్థాన్ని ఇస్తున్నాడు అని మనం చూసినప్పుడు, పుణ్యకార్యము అనగా ఇతరుల కొరకు తాను బలి అవ్వడానికి కూడా సిద్ధపడే ఒక గొప్ప జీవన విధానము, కార్యము అని మనం తెలుసుకున్నాం బైబిల్ని బట్టి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల క్షేమం కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని సహితము ధారబోయడానికి సిద్ధపడినటువంటి ఒక వ్యక్తి త్యాగము, అదే పుణ్యము అని మనం చెప్పవచ్చు. ఇంత గొప్ప విషయాన్ని బైబిల్ గ్రంథము పుణ్యముగా నిర్వచిస్తోంది. సాధారణంగా పుణ్యము అనగానే భోజనాలు పెట్టేసాడు, తనకున్న కొద్దిపాటి డబ్బుతో 10 రూపాయలు ఉంటే దానిలో ఒక 2 రూపాయలతో ఎవరికైనా భోజనాలు పెట్టడం వెరీ గుడ్, మంచిదే, అదేమీ తప్పని అనట్లేదు. అయితే కేవలం దానిని మాత్రమే పుణ్యకార్యముగా భావించుకుని సంతృప్తి పడిపోవడం అనేది వాక్యమున కనుక దేవుని భావనలకు, ఉద్దేశములకు విరుద్ధం అని మనం ఇక్కడ గమనించాలి. యేసుక్రీస్తు గారు తనకేదో కలిసి వస్తోంది అనే ఉద్దేశంతో ఈ పుణ్యకార్యాన్ని జరిగించలేదు. ఏమండి, పుణ్యకార్యంలో ఉచిత అన్నదానాన్ని జరిగించే వాళ్ళు ఉంటారు. దాని వలన వారి శరీరానికి ఏమీ హాని కలగదు, తమకున్నటువంటి ఆస్తిలో కొంతమేర నష్టం కలుగుతుంది, కొంత త్యాగం చేస్తారు. అలాగే రక్తదానం చేసేవాళ్ళు ఉంటారు. రక్తాన్ని ఎందుకు తేలిగ్గా దానం చేస్తారు అంటే, రక్తం తిరిగి శరీరంలో ఉత్పత్తి అయిపోతుంది కాబట్టి దానం చేస్తారు. కిడ్నీని ఎందుకు దానం చేస్తారు అంటే, ఒక కిడ్నీ లేకపోయినా మరొక దానితో సర్వైవ్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలం కూడా బ్రతకొచ్చు కాబట్టే కిడ్నీని దానం చేయడానికి ముందుకొస్తారు. అలాగే ఒక కన్ను లేకపోయినా మరొక కన్ను ఉంటుంది కాబట్టి. అయితే పుణ్యం కొరకు, ఎదుటి వారి క్షేమం కొరకు ప్రాణాన్ని బలిగా ఇచ్చేవాళ్ళు, రక్తాన్ని చిందించేవారు, అది తమకు ఏమాత్రం కలిసి రాకపోయినా, ఉపయోగపడకపోయినా
ఎదుటి వారిని ప్రేమించి ఆ విధమైనటువంటి త్యాగానికి సిద్ధపడేవారు ఎవరున్నారు? ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు జరిగించేదే లేక వాళ్ళు కనబరిచేదే అసలు సిసలైన పుణ్యము అని బైబిల్ ప్రకారం మనం తెలుసుకోవాలి. క్రీస్తు అంతటి మహా యజ్ఞాన్ని జరిగించాడు కాబట్టి ప్రపంచంలో ఆయన చేసినది మాత్రమే పుణ్యకార్యముగా పరిగణించబడుతుంది. ఆయన చేసినది మాత్రమే. అంటే ఈ పుణ్యకార్యాలలో కూడా పరిమితమైన ఉన్నవి, అపరిమితమైనవి ఉన్నాయి. క్రీస్తు జరిగించిన పుణ్యకార్యము అపరిమితమైనది, మరొకరు జరిగించలేనిది, కనీసం సాహసించలేనిది అని మనం చెప్పవచ్చు. లేక మనం ఏదైనా ఒక త్యాగం చేయాలి అంటే మనకి ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలండి. మనం ఏదైనా త్యాగం చేయాలి అంటే మనకు కొంత ప్రయోజనాన్ని ఇవ్వాలి. మనం చేసేటటువంటి త్యాగం మన స్థితిని మార్చగలగాలి. దేవుని కొరకు సమస్తము త్యాగం చేయాలి అని మనం భావిస్తున్నాము, మనం చెప్పుకుంటున్నాం. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? భవిష్యత్తులో అది దేవుడి దగ్గర మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అందుకే మనం చేసుకుంటూ వెళుతున్నాం. అయితే క్రీస్తు ఎందుకు చేసినట్లు? ఆయన అప్పటికే దేవుని దగ్గర దేవునిగా వెలుగొందుతున్నవాడు కదా. మనలాంటి మానవ ఆకారంలో మానవ స్థితిలో ఉండి దేవుని కొరకు బ్రతికితే మరొక జీవితంలో ఉచ్చ స్థితి లభిస్తుంది, మహోన్నత స్థితికి వెళ్ళవచ్చు అని ఆశపడుతున్నవాడు పడినవాడు ఏమీ కాదు. ఆయన ఈ పనికి సిద్ధపడినప్పుడే ఆయన స్థానం చాలా ఉన్నతంగా ఉన్నది, చాలా గొప్పగా కూడా ఉంది. అటువంటి వాడు అత్యంత కింద స్థితికి మానవునిగా పుట్టి అక్కడి నుండి పరలోకానికి వెళ్ళటానికి ఆశపడ్డాడు అంటే ఇదంతా ఆయన స్వలాభం కొరకు, ఆయన సంతోషం కొరకు జరిగించినట్టుగా మనకు అనిపించదు కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే. ఇదంతా కూడా ఆయన సహోదరులమైనటువంటి మనలను కాపాడటానికి, ఆయన తండ్రి అయిన దేవుని బిడ్డలైనటువంటి మనలను తండ్రి చెంతకు చేర్చడానికి కనబరిచినటువంటి ఒక మహా త్యాగపూరిత కార్యక్రమంగానే మనకు కనిపిస్తున్నది. గనుకనే దీనిని దేవుడు పుణ్యకార్యముగా అభివర్ణించడం జరిగినది. కాబట్టి ఇది పుణ్యకార్యం, ఇది మాత్రమే పుణ్యకార్యము అని చెప్పడానికి యోగ్యమైనది, అర్హత కలిగినది. ఇకపోతే పాపం అనే దగ్గరికి వెళ్ళేటప్పటికి లోకంలో ఉన్న సకల విధములైనటువంటి దుర్నీతి కూడా పాపమే, ఆ సంగతి మనందరికీ తెలుసు. అయితే దేవుని భావజాలం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా మాటను నువ్వు అతిక్రమించటమే పాపము అనే సంగతిని బయటపెట్టాడు. మరి ప్రపంచ మానవులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కేవలం పాపాలు చేసుకెళ్ళట్లేదు, ప్రతి ఒక్కళ్ళు కేవలం పుణ్యాలు చేసుకుంటూ వెళ్ళట్లేదు. సమాజం అంతా కూడా మిశ్రమంగా ఉన్నది మనకు తెలుసు. ఒక వ్యక్తిలో పాపం ఉంటుంది అనగా పాపకార్యాలు చేసుకెళ్తున్నాడు, అలాగే పుణ్యకార్యాలు కూడా చేసుకెళ్తున్నాడు. కొందరిలో పుణ్యకార్యాల శాతం అధికంగా ఉంటే అధిక శాతం మందిలో పాపకార్యముల భాగమే ఎక్కువగా కనపడుతోంది మనకు. దేవుని పిల్లారా, మరి పుణ్యకార్యాన్ని చేస్తున్నప్పుడు ఎలా స్పందిస్తున్నాడు? పాప కార్యములను జరిగించుకుంటూ వెళుతున్న సందర్భంలో దేవుడు ఎలా స్పందిస్తున్నాడు? ఇది మనకు అర్థం కావాలి, ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు సమస్తాన్ని కనిపెడుతున్నాడు, అందరి ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తున్న దేవుడు ప్రవర్తనలకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు, ఎక్కడిస్తున్నాడు అన్నది మనం చూస్తున్నటువంటి పాఠం. ఎక్కడిద్దామనుకుంటున్నాడు దేవుడు? భూమి మీద వాటి ఫలితం ఉంటుందా? భూమి మీద మానవ జీవిత కాలం అనగానే అది పరిమితమైనటువంటి కాలం కలది. అలాగే మరణానంతర జీవితం గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అది అనంతమైన జీవిత కాలాన్ని సూచించేది. ఇప్పుడు మనం చేసిన పుణ్యానికి గాని పాపానికి గాని దేవుడు శిక్షను గాని ప్రతిఫలాన్ని గాని ఎక్కడి నుండి మొదలు పెడుతున్నాడు? ఎక్కడి నుండి మొదలు పెడుతున్నాడు? ఎంతవరకు కొనసాగిస్తున్నాడు? దేవుని పిల్లారా, దేవుడు ఎక్కడ మొదలు పెట్టాలి అన్నా అది మన చేతిలోనే ఉన్నది. మనం చేసే పాపమునకు శిక్ష మనకి ఈ భూలోకంలోనే ప్రారంభం కావాలి అంటే అది మన చేతిలోనే ఉన్నది. మనకు క్షేమము, మనకు ఆనందము ఈ భూమి మీద బ్రతికుండగానే కలగాలి అని మనం భావించినా, మనం ఆశపడినా అది కూడా మన చేతిలోనే ఉన్నది. దేవుడు వాటిని మన చేతులలో ఉంచాడు. అనగా మన భవిష్యత్తును మనమే లిఖించుకోవచ్చు, మన శిక్షను మనమే లిఖించుకోవచ్చు. గతంలో నేను ఒక పాఠాన్ని తెలియజేశాను. అదేమిటంటే మరణశాసనాన్ని మార్చుకొనగలరా అనేది. మరణశాసనం. దేవుని పిల్లారా, మనిషి పాపాలు ఈ రోజున అతడి మనోనేత్రములను మూసివేశాయి
అనేది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. పాపం చేస్తున్న వాళ్ళు తాము పాపంలో ఉన్నాము అనే సంగతిని జీర్ణించుకోలేకపోతున్నారు, ఇష్టపడలేకపోతున్నారు. ఏం కాదులే, పర్వాలేదులే అని తమను తాము సర్ది పెట్టేసుకుంటున్నారు. తత్ఫలితంగా ఘోరమైనటువంటి పరిస్థితులను తమ బ్రతుకు కాలంలో తెచ్చిపెట్టుకుంటున్నారు. అంటే మానవులు చేస్తున్న తప్పిదాలకు దేవుడు భూమి మీదనే ఫలితాలను ఇవ్వటం మొదలు పెడుతున్నాడు. భక్తుల సంగతి మనం పరిశీలించాం నిన్న. భక్తుడైనటువంటి దావీదు జీవితాన్ని కూలంకషంగా మనం చూసినప్పుడు అతడు చేసిన అతిక్రమాన్ని దేవుడు విడిచిపెట్టలేదు, శిక్షించాడు. ఎక్కడ శిక్షించాడు? భూమి మీదనే శిక్షించాడు. భూమి మీదనే అతడికి శిక్ష పడింది. అలాని అతడి మరణం తర్వాత కూడా శిక్షను కొనసాగించాడా అని మనం బైబిల్ని పరిశీలిస్తే లేదు అనే సంగతి మనకు అర్థమైంది. కేవలం ఆ ఒక్క విషయంలోనే అతడు తప్పు చేశాడు తప్పించి, అతని వలన లోపము దోషము కనపడింది తప్పించి మరే సందర్భంలోనూ మరే విషయంలోనూ కూడా దావీదు అతిక్రమించలేదు, ఆజ్ఞలను అతిక్రమించలేదు, జాగ్రత్తగానే బ్రతుకుతూ వెళ్ళాడు అనే సంగతి మనం చూసాం, నేర్చుకున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దావీదు పాపం చేశాడు, తత్ఫలితంగా అతని కుటుంబంలో దేవుడు శ్రమలను ప్రవేశపెట్టాడు, కుటుంబ సభ్యుల వలన, కన్న కొడుకు వలన. అంతేకాకుండా బత్షెబకు పుట్టినటువంటి కుమారుని దేవుడు సంహరించడం ద్వారా దావీదుకు శిక్ష విధించాడు. కాబట్టి నిన్న మనం చూసినట్టుగా మన పాపములు దేవుని దగ్గరకు వెళుతున్నాయి, తీర్పు కొరకు వెళుతున్నవి. కొందరి పాపములు న్యాయపు తీర్పు కొరకు ముందుగా వెళ్ళిపోతున్నవి, కొందరి పాప కార్యములు తీర్పు కొరకు వారి మరణంతో వెళుతున్నాయి అనే గొప్ప వచనాన్ని నిన్న మనం బైబిల్ గ్రంథం నుండి చూసాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి అంటున్నాడు. కూడా వెళుతున్నాయి అనగా కొందరికి మరణం తరువాత శిక్ష అమలు జరుగుతుంటే, భక్తులైన వారికి మాత్రం మరణానికి ముందే వాళ్ళు జీవించి ఉండగానే దేవుడు వాళ్ళు చేసిన అతిక్రమానికి శిక్ష వేసిస్తున్నాడు. తత్ఫలితంగా వారిలో పరివర్తనను దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మరి దేవుడు వారిని బ్రతికుండగా ఇలా దండించడానికి గల కారణం ఏమిటని ఆలోచిస్తే, వాళ్ళు పాపము విషయంలో కఠినపరచబడినప్పటికీ కూడా వారు పశ్చాత్తాపపడగలిగే ఒక గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నారు అనేది వారి జీవిత చరిత్రను బట్టి మనకు అర్థమవుతుంది. దావీదును చూశాం, తప్పిదం చేశాడు, చేసిన వాడు పశ్చాత్తాప పడలేదా, క్షమించమని దేవుని వేడుకోలేదా, కన్నీరు కార్చలేదా అని మనం బైబిల్ని పరిశీలిస్తే చాలా దుఃఖపడ్డాడు. తిరిగి మరొక పాపానికి తన్ను తాను అప్పగించుకోకుండా ఆ ఒక్కదానితోనే నిలిచిపోయాడు. మిగిలిన దేవుని కార్యములన్నీ కూడా జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి అతడి పాపము పరిహరించబడింది ఆ ఒక్క విషయంలో తప్ప మరే విషయంలోనూ కూడా దేవుడు అతన్ని దోషిగా మాట్లాడలేదు. అలాగే సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు సంసోను కూడా తాను చేసిన పాపానికి ఈ భూమి మీదే శిక్షను అనుభవించిన వాడు. న్యాయాధిపతుల గ్రంథానికి మనం వెళితే సంసోను జీవితం గురించి మనకు తెలుసు. స్త్రీ వ్యామోహం కలిగిన వాడు సంసోను, కామాతురత కలిగినవాడు, తొందరపాటు స్వభావం కలిగినవాడు, బలవంతుడు, బలాఢ్యుడు, దేవుని పని జరిగించడానికి దేవునిచే కారణ జన్ముడుగా ఈ లోకంలోకి పంపబడినవాడు సంసోను. చిన్నవాడు కాడండి, అతడు తప్పు చేసి ఉండొచ్చుగాక అతని జీవితంలో, కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేటప్పటికి బహుబలవంతుడు. అయితే అతడి బలహీనత అతడి మనోనేత్రములను మూసివేసింది. చివరికి ఈ స్త్రీ వ్యామోహం వలననే అతడు ఒక స్త్రీచే పట్టబడి శత్రువుల చేతికి అప్పగించబడతాడు. అప్పుడు ఏం జరిగిందట? 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతనిని బంధించిరి. ఏమండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? స్త్రీ 19వ వచనం చూడండి. ఆమె తన తొడ మీద అతనిని నిద్రబుచ్చి
ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. ఏమండి, స్త్రీ చెంతకు చేరాడు. స్త్రీ తనను ప్రేమిస్తోంది అని అనుకున్నాడు. రహస్యాలన్నీ చెప్పాడు. కానీ ఎంత నయ వంచనకు పాల్పడిందో చూశారండి. చక్కగా ఆమె ఒడిలో అతనిని నిద్రపుచ్చి రహస్యాలన్నీ గ్యాదర్ చేసి, ఏమంటే శత్రువులకు చేరవేసింది. అనగా డబ్బుకు అమ్ముడుపోయింది, భయానికి అమ్ముడుపోయింది, ఒక భక్తుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఆమెను నమ్మినందుకు అతడు చివరికి కళ్ళు పోగొట్టుకోవలసి వచ్చింది. కారణ జన్ముడైనటువంటి సంసోను స్త్రీ చేతికి అప్పగింపబడి దెబ్బ తినడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ దావీదు విషయంలో కూడా స్త్రీ విషయంలోనే అతడి జీవితం అంతా అతలాకుతలమైపోయింది. స్త్రీ విషయంలో జరిగినటువంటి అతిక్రమము, తత్తరపాటు. అలాగే సొలొమోను జీవితాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు అతడు కూడా స్త్రీల విషయంలో, అనగా భార్యల విషయంలోనే అతడు కూడా తడబడి చివరకు అన్య దేవతలకు, విగ్రహాలకు ధూపాలు, నైవేద్యాలు ఇచ్చే స్థితికి వెళ్ళిపోయాడు. ఈ చరిత్రలన్నిటినీ కూడా మనం పరిశీలించినప్పుడు మనకేమర్థమవుతుందంటే, వీళ్ళు భక్తులు తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టగా వారి పాప ఫలితాన్ని వాళ్లకు భూమి మీద ఉండగానే విధించి వారి ద్వారా బ్రతికున్న వారందరికీ కూడా పాఠాన్ని నేర్పించడానికి, దానిని ఒక చరిత్రగా లిఖించడానికి నిర్ణయం తీసుకున్నాడు అని మనం గ్రహించాలి. వెరీ గుడ్. చివరికి సంసోను పరిస్థితి ఎలా అయిందంటే 21, అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి, ఏమంటే కళ్ళు తీయటం అంటే మాట్లాడండి, ఏదో డోరు తీసినట్టు. మనకు చేప కళ్ళు పీకేటువంటి చాలా తేలిక. ఒక మేక కళ్ళు తీసేటువంటి వండుకునేటప్పుడు, తలకాయ మాంసం ఉండేటప్పుడు చక్కగా ఏం కాకుండా తీసేస్తాం. బ్రతికున్న ఒక మనిషి కన్ను ఓడబీకి అంటే అలా చక్కగా మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీస్తారా అండి? అలా తీస్తారా అండి? కాదు. కత్తి కంట్లోకి జొనిపి లాగేస్తాడంతే బలవంతంగా, బయట కోసేస్తాడు నరాలన్నింటినీ కూడా. మత్తిచ్చి చేసే ఆపరేషన్ కాదది. అతడికి విధించినటువంటి శిక్ష అది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. కంట్లో ఒక చిన్న నలక పడితేనే మనం వెలవెల్లాడిపోతాం. మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా ఏదైనా పురుగొచ్చి కంటిని కట్టుకుంటే ప్రాణం పోయినంత పని అవుతుంది, మనకు తెలుసు. అటువంటిది బ్రతికున్న ఒక వ్యక్తి కళ్ళు పీకేశారు అంటే, ఏమండి, కత్తి లోపల కూర్చి లాగేసి ఉంటారు అంతే. రక్తం ధారలై వచ్చేసి ఉంటుంది కంట్లోంచి బయటికి. పీకేశారట 2 కళ్ళు, అతని 2 కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి, ఇనుమతి తెంపేసుకుంటాడేమో మళ్ళీ అని. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మలుచుటకు మొదలు పెట్టెను. అయితే అతని పరిస్థితిని అతడు ఆలోచించుకుని పశ్చాత్తాపపడి దేవునితో మాట్లాడుకుంటున్నాడు. చూడండి 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి పశ్చాత్తాపడ్డాడండి. దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి అతడు చేసిన పాపమునకు పశ్చాత్తాపడగలిగే అవకాశం ఇచ్చి పరిహారాన్ని కూడా దేవుడిచ్చాడు. అదేమిటంటే, అతడు శారీరకంగా భయంకరమైన హింసలు పొందాడు, శ్రమపడ్డాడు. చివరికి పశ్చాత్తాపంతో మరణం తరువాత కూడా కొనసాగవలసిన అతని శిక్షను అతడు తప్పించుకోగలిగాడు. కాబట్టి విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు మనకు కనపడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, ఎవరి గురించి చెప్పమంటారు చెప్పండి? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం సరిపోదు, వీళ్ళ గురించి చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నది అంటున్నాడు. అలాగే దావీదు కూడా స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి. అంటే భక్తుడైన వాడు తప్పు చేస్తే, క్రైస్తవుడైన వాడు తప్పు చేస్తే దానికి తగిన ఫలితాన్ని, శిక్షను దేవుడు భూమి మీదే విధిస్తాడన్నమాట.
అనగా వాక్యాన్ని ఎరిగిన వాడు తప్పు చేస్తే ఆ పాప ఫలితము అతనికి భూమి మీదే దేవుడు విధింప చేస్తాడన్నమాట. ఒకవేళ దేవుడు విధించిన ఆ శిక్షకు వాడు పశ్చాత్తాప పడ్డాడా సరి, పశ్చాత్తాప పడకపోతే, దానిని గ్రహించకపోతే అతని శిక్ష మరణం తరువాత కూడా కొనసాగుతుంది అని మనం ఖండితంగా చెప్పవచ్చు. ఆలోచించండి. భక్తులైన వారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, దేవుని పిల్లల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. భక్తుడేంటి, సాధారణమైన మనిషి ఏమిటి, క్రైస్తవుడేంటి, అన్యుడేంటి, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. పశ్చాత్తాప పడకపోతే శిక్ష మరణానంతరం ఆత్మకు కూడా విధించబడుతుంది. తెలుసుకోండి, గ్రహించండి. కాబట్టి ఒక సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు, ఒక దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు, వారు బ్రతికుండగానే వారు శిక్షను అనుభవించారు. ఇకపోతే మరి పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు వారి ఫలితం ఎక్కడుంటుంది? ఓకే, పాపం చేసిన వాళ్ళకు ఈ భూమి మీద శిక్ష విధిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మరి పుణ్యం చేసుకున్న వాళ్లకు, బైబిల్ పరిభాషలో పుణ్యకార్యాలు జరిగించిన వారికి, లేకపోతే దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి విశ్వసించి, అనగా ఒక్కడైన దేవుణ్ణి నమ్మి ఆ దేవుని కొరకు గొప్ప గొప్ప పనులు చేసిన వారి గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? ఒక మంచి మాట చూద్దాం. మనం గతంలో పరిశీలించిందే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చదవండి మొదటి నుండి. ఇటలీ పటాలమరబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనపడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేరింది, మరలా జ్ఞాపకం చేసుకునేటట్టుగా. శభాష్ కొర్నేలి, నీ భక్తిని మెచ్చుకుంటున్నాను నేను అని దేవుడు వర్తమానాన్ని పంపించి అతడి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మేలును జరిగించాడండి. అతడు బ్రతికుండగా మాత్రమే ఆ మేలు కాకుండా అతడి మరణానంతరం కూడా ఆ మేలును అనుభవించగలిగే ఒక గొప్ప స్థితిని దేవుడు అతనికి ప్రసాదించాడు. అదేమిటో మీలో చాలా మందికి తెలుసు. అదేమిటంటే అన్యజనులు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడము అనే ఒక గొప్ప కార్యానికి కొర్నేలి భక్తిని దేవుడు ఉపయోగించాడు. కొర్నేలి ఒక అన్యజనుడండి, కానీ దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు, దేవుడు ఒక్కడే అని విశ్వసించిన వాడు. గమనించండి చాలా జాగ్రత్తగా. అన్యజనుడైనప్పటికీ కూడా, అనగా ఇశ్రాయేలు గోత్రములలో దేనికి చెందని వాడైనప్పటికీ కూడా అతడి భక్తి జీవితం, అతడి ధర్మకార్యం ఎలా ఉన్నది అంటే దేవుడు ఒక్కడే అని విశ్వసించి ఇష్టానుసారంగా తన జీవితాన్ని మళ్లించుకోకుండా, అటు ఇటు నడిపించుకోకుండా, ఆ ఒకని మీదే, అతడు ఎవరో తెలియకపోయినా ఒకని మీదే దృష్టించి ఆ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి గొప్ప ధర్మకార్యములు, పుణ్యకార్యములను చేసుకుంటూ వెళ్ళాడు. అతడు జరిగించిన ఆ ధర్మకార్యము దేవుడు ఒక గొప్ప పుణ్యకార్యాన్ని జరిగించడానికి దోహదపడింది. దేవుని పిల్లారా, అప్పటి వరకు, అనగా క్రీస్తు వాక్యాన్ని ప్రకటించి తిరిగి పరలోకానికి వెళ్ళిన తరువాత అపోస్తలులందరూ కూడా కేవలం యూదులకు మాత్రమే సువార్తను ప్రకటిస్తూ సంచరించారు అనే సంగతి మనకు తెలుసు. యూదులు అన్యజనులతో కలిసి సహవాసము చేయరు, వారిని ముట్టుకోరు, వారింట భోజనం చేయరు. అయితే దేవుడు కేవలము యూదులకే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అన్యజనులకునూ దేవుడే. చూడండి 36వ వచనంలో ఏమున్నది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరెవరికి ప్రభువు? అందరికీ ప్రభు అంటే ఇశ్రాయేలీలకు, యూదులకు ప్రభువే, రోమీలకు కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఏమండి, దీన్ని మొయ్యకుండా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా,
అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. మరి అన్యజనులకు కూడా దేవుడైనప్పుడు సువార్త కేవలం యూదులకు మాత్రమే పరిమితం చేయడం ఏమిటి? దానిని అన్యజనుల దగ్గరకు కూడా పంపించాలి కదా. పంపించాలి. రక్షణ కేవలం యూదులకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి? అన్యజనులకు కూడా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాలి కదా. అనుగ్రహించాలి. కేవలం యూదులకు మాత్రమే పరిశుద్ధాత్మ వరమును పరిమితం చేయడం ఏమిటి? ప్రజలందరికీ దాన్ని అనుగ్రహించాలి కదా. అవును, అనుగ్రహించాలి. మరి అలా అనుగ్రహించాలి అంటే దానికి తగిన ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ద్వారా అన్యజనుల దగ్గరకు సువార్తను పంపించగలగాలి. అన్యజనులకు కూడా పరిశుద్ధాత్మ వరమును దేవుడు ప్రసాదించాలి. ఎవరా వ్యక్తిని దేవుడు పరిశీలించినప్పుడు తన భక్తి కార్యములు, ధర్మ కార్యములు, ప్రార్థనల ద్వారా దేవునిని ఆకట్టుకున్న గొప్పవాడే కొర్నేలి. ఈ కొర్నేలి వలన వాక్యము లేదా సువార్త అన్యజనుల దగ్గరకు వెళ్ళింది. వారి మీద పరిశుద్ధాత్మ కూడా అదే రోజు కుమ్మరించటం జరిగింది. అంటే ఈ లోకంలో కొర్నేలి చేసిన దైవ కార్యములకు ప్రతిఫలముగా అతడి జీవితాన్ని దేవుడు పండించడాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి దేవుడు పండించింది? కేవలం అన్యజనులందరి కొరకు మాత్రమే ఆలోచించి కొర్నేలిని ఎంపిక చేయలేదు దేవుడు. కొర్నేలికి కూడా ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలి. అతడి జీవితం అంతా పరిశుద్ధాత్మను కలిగిన వాడై ఉన్నతంగా ఆనందంతో బ్రతకాలి అని ఆశపడ్డాడు. అలాగే అతని మరణానంతరం కూడా అతని ఆత్మ విశ్రాంతిలోకి ప్రవేశించాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే అతడు బ్రతికుండగా ఆ స్థితిని అనుభవించాడు. బ్రతికుండగా దాన్ని అనుభవించిన వాడు, భక్తుడైన వాడు మరణానంతరం దాన్ని ఎలాగూ పొందుకుంటాడు తప్పనిసరిగా. అయితే పాపం చేసిన వాడు, దుష్కృత్యము చేసిన వాడు మాత్రం, వాడు భక్తుడై ఉంటే ఈ లోకంలో శిక్ష పొందుకుంటాడు. దేవుని చిత్తం అయితే దాన్ని ఈ లోకంలోనే పరిహరించుకుని రాబోయే లోకంలో విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటాడు. కానీ కొర్నేలి భూమి మీద బ్రతికుండగాను గొప్పవాడే, మరణం తర్వాత కూడా ఆ స్థితిని కాపాడుకున్నవాడే. కాబట్టి అతడు చేసిన పుణ్యకార్యాల ఫలితం ఈ భూమి మీద అతడికి ప్రయోజనాన్ని చేకూర్చింది. మరణానంతరం కూడా అతనికి గొప్ప స్థితి రావడానికి కారణమైంది. ఈ రోజున మనము కొర్నేలి గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి అతడి జీవితం కాదంటారా? చెప్పండి. అతడు బ్రతికిన విధానం, అతడు దేవుణ్ణి ప్రేమించిన తీరు, ఒక యూదుడు కాకపోయినా దేవుని పట్ల కనబరిచినటువంటి విశ్వాసము కాదంటారా? చెప్పండి. అందుకే బ్రతికుండగా గొప్ప ఫలాన్ని అందుకున్నాడు. ఈ జీవిత కాలంలో అందుకున్నాడు, అనంతకాలానికి కూడా అందుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 19:27 పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మరి మాకేమి దొరుకుతాది అని అడిగాడండి. చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఈ ప్రశ్న. ఇప్పుడు ముందేం జరిగింది? ఒక ధనవంతుడైన కుర్రాడు, యవనస్తుడు వచ్చాడు. నేను పరిపూర్ణుడు కావాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు ప్రభు అని అడిగాడు. చాలా బాగుంది నాన్న, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి నా వెనక్కి వచ్చేసాయని యేసుక్రీస్తు గారు చెప్పారు. దానికి అంగీకరించలేక అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి యేసుక్రీస్తు గారు వెనక ఉన్న వాళ్ళని చూసి అంటున్నాడు, వాడి వలె మీలో ఎవరైనా ధనవంతులు కావాలని కనుక ఆశపడితే, ఏమంటున్నాడు? ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించరు, జాగ్రత్త అని అనేటప్పటికీ శిష్యులు ఈ మాట విని మిక్కిలి మామూలు ఆశ్చర్యం కాదు, మళ్ళీ షాక్ అయ్యారు. వాళ్ళు కూడా, ఏంటి ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడా? మరి మేమందరము ధనవంతులు కావాలనుకుంటున్నాము, ప్రపంచంలో ప్రతి ఒక్కడు ధనవంతుడు కావాలని ఆశపడుతున్నాడు, మరి ఏంటి, మరి మా అందరి పరిస్థితి ఏమిటి, వీళ్ళందరి పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? యేసు వారిని చూచి, మనుష్యులకు ఇది అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. పేతురు అన్నాడు, ఇదిగో ప్రభా, మరి మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసువారితో ఇట్లనను, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక, చూడండి, ఇదియుగాక అనగా కేవలం ఈ భూమి మీద మాత్రమే కాకుండా
ఈ భూమి మీద మాత్రమే కాకుండా నిత్య జీవము అని ఒక గొప్ప సంగతిని చెప్పాడు. అంటే ఇక్కడ బాగానే ఉంటుంది మీ జీవితం. బాగానే ఉండడం అంటే మళ్ళీ ధనవంతులైపోతారేమో, దేవుడు మనకి డబ్బిచ్చేస్తాడేమో అని అనుకోకండి. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి ధనముతో కాదు దేవుడు ఆశీర్వదించేది, పరలోక సంబంధమైన ధనముతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి ధనముతో నిన్ను నింపుతాడు. ఆత్మ సంబంధమైన బంధువులు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, ఆస్తిపాస్తులు అన్ని ఆత్మ సంబంధమైనవే దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితానికి లోటు లేకుండా చూస్తాడు. అంతేకాదు నీకు నిత్య జీవాన్ని కూడా ప్రసాదిస్తాడు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అనగా పుణ్య ఫలితం భూమి మీద మరియు నిత్య జీవముగా కూడా మనకు కనపడుతున్నది. నిత్య జీవముగా కొర్నేలి అలాగే తన బ్రతుకును పండించుకున్నాడు. అపోస్తలులు తమ జీవితాలను పండించుకున్నారు. 2 చోట్ల స్థానాన్ని కొట్టేశారు. ఇక్కడ అక్కడ కూడా పరలోకంలో కూడా. మరి మన జీవితంలో ఏ కార్యములు లేకపోతే ఏమిటండి మన పరిస్థితి? మన జీవితంలో ఏ కార్యములు లేకపోతే అసలు ఏమవుతుంది? అటు భక్తి లేదు, దేవుడి పట్ల భయము లేదు, దేవుని కొరకైన ధర్మకార్యములు లేవు, ఏమీ లేవు. మరి అటువంటిప్పుడు మనం ఏమైపోతాం? ఈ లోకంలోనూ మనం శ్రమలు అనుభవిస్తాము, రాబోయే లోకంలో కూడా మనం శ్రమలు అనుభవిస్తాము. అనగా క్రైస్తవులుగా జీవిస్తున్నాం, కానీ దేవుని పట్ల గురి లేదు, దేవుని కొరకు ఒక లక్ష్యం లేదు, దేవుని కొరకు బ్రతుకుదామనే తాపత్రయం లేదు, ఒక గమ్యం లేదు జీవితానికి. ఎందుకు పుడుతున్నామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు బాప్తిస్మం తీసుకున్నామో తెలియదు, ఏం పని చెయ్యాలో తెలియదు, ఏమీ తెలియదు. దేవుని ఎరుగుదమని మాత్రమే చెప్పుకుంటున్నాం తప్పించి దేవుడు సంతోషించే పనులు చేయట్లేదు. దానికి బదులు యూదునిగా పుట్టనివాడు కొర్నేలి ఎంత గొప్పగా బ్రతికాడో చూడండి. ఈ రోజున క్రైస్తవులు కాని వారిలో కూడా కొందరు చాలా నీతి కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, మనకు తెలుసు. అటువంటిది సత్యాన్ని ఎరిగిన క్రైస్తవుడిగా బ్రతుకుతున్న వాడే నీతి తప్పి నీతి మాలిన పనులు చేస్తూ మారు మనస్సు లేక పశ్చాత్తాపము లేక ఈ భూమి మీద తీవ్రమైన అశాంతిని అనుభవించి చివరికి మరణానంతరం నిత్యాగ్ని దండను కూడా మూటగట్టుకుంటాం మనం. అదే తరహాలో కనుక మనం వెళితే దేవుని పిల్లారా, ఈ భూమి మీద ఒకవేళ మన జీవితం బాగానే సాగిపోవచ్చుగాక, కానీ దాని ఫలితం కూడా భయానకంగానే ఉంటుంది. ఈ జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు మన పరిస్థితిని మనం ఆలోచించుకుని ఏ కారణాన్ని బట్టి మనకి ఈ శిక్ష వచ్చింది, ఈ శాపం మన మీదకి వచ్చింది, లేకపోతే ఈ శ్రమ మనకు వచ్చింది అని మనం కూర్చుని ఆలోచించుకుని పాపాన్ని జ్ఞాపకం చేసుకుని దానిని విడిచిపెట్టి ప్రార్థించి దేవుని దగ్గర క్షమాపణ తెచ్చుకుని కనుక మనం బ్రతకకపోతే దాని తాలూకు ప్రభావం మనకు రాబోయే రోజులు అనగా మరణానంతరం తప్పనిసరిగా అది మన మీద పడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి దేవుని పిల్లారు. ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునిచే ఒక గొప్ప వరం అందుకున్నటువంటి వ్యక్తి అండి. ఏమిటా వరము? ఇస్కరియోతు యూదాకు దక్కిన గొప్ప గౌరవం ఏంటో చెప్పండి ఒకసారి. మీరందరూ ఆలోచించండి అతని జీవితాన్ని. సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడిగా పరిగణింపబడ్డాడు. అసలు ఈ భూమి మీద పుట్టిన వాళ్లలో ఎంతమందికి ఉందండి ఆ భాగ్యం? అసలు ఏమండి క్రీస్తును నమ్మి మనము ఆయన మాట్లాడిన వాటిని చదువుకుంటూ వెళుతున్నప్పుడే ఆయన మీద మనకి ఇంత ప్రేమ కలుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, ఆయన కాలంలో మనం కూడా ఉంటే ఎంత బాగుండును అని అనిపిస్తుంటది. అదొక గొప్ప భాగ్యం అనిపిస్తుంది మనకు. దానిని మించినటువంటి జీవితం ఇంకేముంటుంది అనుకుంటుంటాం మనం. ఏమండి, సువార్త ప్రకటన నేను జరిగిస్తున్నప్పుడు, వాక్యాన్ని చెబుతున్నప్పుడు, వాక్యం చెప్పగలిగే అవకాశం నాకు వచ్చినప్పుడు నేను అనుకునే మాట ఏంటో తెలుసండి, ఇంతకు మించి ఈ జీవితానికి అసలు ఏం కావాలి? చాలు ఈ బ్రతుక్కి. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఎన్ని కోట్ల మందికి దక్కుతుంది అసలు ఈ భాగ్యం? ఎన్ని కోట్ల మంది లేరు ఈ ప్రపంచంలో? 750 కోట్ల మంది ఉన్నారు. ఈ 750 కోట్ల మందిలో
సత్యవాక్యాన్ని, ఆత్మలను రక్షించగలిగే కల్తీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యాన్ని ప్రకటించగలిగేది ఎంతమంది అసలు? ఆత్మలను రక్షించగలుగుతున్నది ఎంతమంది అసలు వాక్యంతో? ఎవరినైనా మాటలతో మార్చినప్పుడు, సత్యం వైపు మళ్లించినప్పుడు, వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ వాక్యం ప్రకటించిన వాడికి కలిగే ఆనందం మాటలలో వర్ణించలేనిది. దాని ముందు ఆస్తిపాస్తులు కానీ, అధికారాలు కానీ, సంపదలు కానీ, సుఖాలు కానీ అసలు ఏవి నిలబడవండి. దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది ఆనందం ఏమిటన్నది. అటువంటిది ఈ కాలంలో పుట్టి వ్రాయబడిన అక్షరాలను నేర్చుకుని చదివి వాటిని ఇతరులకు ప్రకటించి వారు మారినప్పుడే ఇంత ఆనందం కలుగుతుంటే, అనగా ఏ క్రీస్తు మాటలను చెప్పడం ద్వారా ఆత్మలు రక్షిస్తూ ఇంత సంతోషాన్ని పొందగలుగుతుంటే, అసలు ఆ మాటలతో కలిసి బ్రతికిన వాడి జీవితం ఇంకెంత గొప్పదై ఉండాలి అసలు. ఇస్కరియోతు యూదా అపోస్తలులో ఒకడిగా పరిగణించబడ్డాడు. యేసుక్రీస్తు వలన శక్తులు పొందుకున్నవాడు, సమాజంలోకి వెళ్లి వాక్యాన్ని ప్రకటించిన వాడు, స్వస్థతలు చేసిన వాడు, దెయ్యాలను వెళ్ళగొట్టినవాడు. కానీ అతనికి కలిగినటువంటి ఒక చెడు ఆలోచన, ధనాపేక్ష, ఒక గొప్ప స్థితి నుండి అతన్ని పాతాళానికి తోసేయడానికి కారణమైపోయింది. కేవలం ధనాపేక్ష. ఆ డబ్బు కొరకు సాతానికి అవకాశం ఇచ్చేసి ఇంకా ఎంతటికి దిగజారడన్నది మనకు తెలుసు. గురువుని చావుకు అప్పచెప్పాడండి. గురువుని నిందించేవాళ్ళు, గురువుని బాధ పెట్టేవాళ్ళు, గురువుని నానా మాటలు అనేవాళ్ళు, గురువు మీదకు మనుషులను రెచ్చగొట్టేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు, గురువును జైల్లో పెట్టించడానికి తాపత్రయపడేవాళ్ళు, గురువుని వాళ్ళు మనరండి ఎక్కువ. మీకు తెలుసా? శాపగ్రస్తులు అటువంటి వాళ్ళు. దేవుడు చేసి శపించబడతారు అటువంటి వాళ్ళు. మనమేమనాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. ఇస్కరియోతు యోధాకు పట్టిన గతి పట్టేస్తుందేమో అటువంటి వాళ్ళు కనిపిస్తుంటుంది. గురువును నానా మాటలు అనేవాడు, గురువును ద్వేషించేవాడు, అనేకులను గురువుకి వ్యతిరేకంగా రెచ్చగొట్టేవాళ్ళు తమ మాటలతో. అంటే గురువు చచ్చిపోవాలని కోరుకునేవాళ్ళు, వాక్యం నేర్పించిన వాడిని ఇబ్బంది పెట్టాలి, జైలు పాలు చేయాలని ప్రయత్నించేవాళ్ళు, అనేక రకాల మాటలతో అవమానించేవాళ్ళు. వీళ్ళందరూ ఇస్కరియోతు యోధా జాతికి చెందిన వాళ్ళు అనే సంగతి తెలియదు చాలా మందికి తెలియదండి. వాళ్ళకు కలిగిన భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు వాళ్ళకు మంచి స్థితిని ప్రసాదించినా సరే చేతుల వాళ్ళు దాన్ని కాల రాసుకుంటారు. ఇస్కరియోతు యోధా నాశనం కావడానికి డబ్బు కారణమైంది, మరొకడికి అధికారం పిచ్చి కారణం కావచ్చు, మరొకడికి మరొక బలహీనత, ఒక స్త్రీ బలహీనత కారణం కావచ్చు. ఇది ఏమైనా క్రీస్తు శిష్యునిగా వెలిగినటువంటి ఇస్కరియోతు యోధా ఈ భూమి మీద మనశ్శాంతి లేక, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనై, దానిని భరించలేక, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే స్థితికి దిగజారిపోయాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకాగ్నికి జారిపోయాడు అనే సంగతి మనందరికీ తెలుసు. యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన అపోస్తలత్వములోను అంటారు. తప్పిపోయాడు కాబట్టి పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాప పడితే వచ్చేసేది కాదన్నమాట. అతడు చేసిన ఘోరము, ఆ నేరము, ఆ పాపము, బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో అది పరిహరించలేని స్థితికి వెళ్ళిపోయింది. అది అంతటి ఘోర దుష్కృతానికి అతడు తెగబడ్డాడు. అతడి బ్రతుకు సర్వనాశనం అయింది. అతడి గురించి ఎంత చెడ్డగా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు అతడి ఆత్మ ఎలా ఉండి ఉంటుందో మనందరికీ తెలుసు. ఆలోచించండి, తెలుసుకోండి. అనగా శిక్ష, అతడు చేసిన పాప కార్యానికి శిక్ష, ఫలితము భూమి మీద అనుభవించాడు. మరణం తర్వాత కూడా దాన్ని కొనసాగింప చేసుకున్నాడు. ఇటువంటి వారి చరిత్రలు మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాయి చాలా చోట్ల. దేవుని పిల్లరా, మీ గురువులచే శాపాలు పొందుకోకండి. ఎప్పుడూ కూడా
మీకు వాక్యం నేర్పించిన వాడి గురించి మాట్లాడి అతడి మనసు బాధ పెట్టడం ద్వారా దేవుని ఉగ్రతను మీ మీదకు తెచ్చుకోకండి. కళ్ళు తెరవండి. అందరూ కూడా కళ్ళు తెరవండి. దెబ్బ తినేస్తాం, మీకు తెలియదు. వాక్యం నేర్పించిన వారి మనస్సు నొచ్చుకున్నదా, మీ భక్తి వ్యర్థము అని దేవుడు చెప్పాడు, మీకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము అంటున్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, మీకు నిష్ప్రయోజనము, మీకు నిష్ప్రయోజనము. ఏమండి, నిష్ప్రయోజనం. మీకు భక్తి వ్యర్థం. మీరు ఏదో చేసేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేము కూడా నీతిమంతులము, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయి మేము కూడా వాక్యం చెప్పేయాలి, మాకు అవకాశాలు కావాలి, మాకు నచ్చినట్టుగా మేము చేస్తామో, వాడిని లెక్క చేసేదేంటి, వీడిని లెక్క చేసేదేంటి అని మీకు వాక్యం నేర్పించిన గురువును గురించి మీరు ఒకవేళ తప్పుగా అనుకుంటున్నారేమో. మీ మాటలు నాకు వినపడకపోవచ్చుగాక, కానీ దేవుడికి వినపడతాయని జ్ఞాపకం ఉంచుకోండి. నీకు వాక్యం నేర్పించిన నీ గురువునే నువ్వు పట్టించుకోనోడివి, నీకు కనపడిన నన్ను ఎలా పట్టించుకోగలవురా అని దేవుడు అడిగితే మీ దగ్గర సమాధానం ఏమిటి చెప్పండి? నీకు కనపడే నీ సహోదరుడైన నీ గురువుని, నీకు వాక్యం నేర్పించిన వాడినే నువ్వు తృణీకరిస్తే, కనబడని నన్ను ప్రేమించేస్తున్నాను అని నువ్వు చెబితే నేను ఎలా నమ్మగలను నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు ప్రశ్నిస్తే సమాధానం ఏముంది ఈ రోజున మనుషుల దగ్గర, ఇటువంటి భక్తుల దగ్గర? కాబట్టి మీకున్నటువంటి ఫలాన్ని మీరు పోగొట్టుకోకండి అంటున్నాడు. ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. ఆ పాప ఫలాన్ని భూమి మీద అనుభవించాడు. మరణం తర్వాత కూడా దానిని కొనసాగింప చేసుకున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలాన్ని పొందుతారు అనగా ఏముంటది? డబ్బులు ఇస్తాడా? ఇళ్ళు ఇస్తాడా? బిల్డింగ్లు ఇస్తాడా? కార్లు ఇస్తాడా? ఏమిస్తాడు? సంతృప్తితో కూడిన ప్రశాంతతను ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఏ పని ద్వారాను అనుభవించలేనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని దేవుడు ఆ భక్తుడికి ప్రసాదిస్తాడు. ఇంకా గొప్ప సంగతి చెప్పమంటారు? ప్రపంచం అంతా వణికిపోయే మరణం కొరకు సంతోషంతో ఎదురు చూడగలిగే ఒక గొప్ప స్థితిని దేవుడిస్తాడు. అది నీతిమంతుడి స్థితి. అందుకే ఏమంటున్నాడు? నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. అయితే భక్తిహీనులను, పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందకుండా ఎలా ఉంటారు? నీతి కార్యములు జరిగించిన వాడికి భూమి మీద ప్రతిఫలం ఉంటే, దుర్నీతి కార్యములు జరిగించిన వాడికి మరి నిశ్చయముగా 2 చోట్ల వాడికి ఫలితం ఉంటుంది కదా, ఫలం ఉంటుంది కదా అని దేవుడు అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు పుణ్యకార్యములు జరిగించిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు పాప కార్యములు, తమ బ్రతుకులో తమ సుఖాలు చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో ఒక ఇస్కరియోతు యూదా అన్నాడు. ఇంకా బైబిల్లో చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి, అటు నీతిమంతులు ఇటు దుర్నీతి పరులు కూడా. కాబట్టి వారి వలె ఉండటానికి మీరు ప్రయత్నించకండి, వాళ్ళలా జీవించడానికి ప్రయత్నించకండి. మనం తెలుసుకోవాలి, మనం మారాలి, మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఈ భూమి మీద పుణ్య కార్యములను, క్రీస్తును పోలిన పుణ్య కార్యములను మనం చేయగలగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒకనాడు క్రీస్తు చేసిన పని నేడు మనలను కూడా దేవుడు చేయమంటున్నాడు. అదే పుణ్యకార్యము. ఏమిటది? మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, పాపకార్యాలు చేయడానికి కాదు మనం పుట్టింది, పుణ్యకార్యాలు చేయడానికి. ఆ పుణ్యకార్యములకు బైబిల్ ఇస్తున్న నిర్వచనమే సత్క్రియలు. క్రీస్తు చేసిన పుణ్యకార్యము అనేకులకు సువార్త ప్రకటించటము, తన త్యాగము ద్వారా అనేకుల బ్రతుకులలో వెలుగులు నింపడము, తన మరణము ద్వారా అనేక మందిని జీవింప చేయడము. అదే పుణ్యకార్యాన్ని క్రైస్తవులకు కూడా దేవుడు నిర్ణయించాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేని కొరకు?
సత్క్రియలను జరిగించటానికి, పుణ్యకార్యములను జరిగించటానికి, సువార్త కార్యక్రమం జరిగించటానికి, అనేకులకు వాక్యాన్ని అందించటానికి, అనేకులను దేవుని వైపు ఆలోచింప చేయడానికి, ఈ పనులు జరిగించటం కొరకే దేవుడు మనలను క్రైస్తవులుగా చేశాడు. ఆ పుణ్యకార్యాన్ని మనకు కూడా నిర్ణయించాడు. గనుకనే క్రీస్తు వలె మనలను కూడా బ్రతకమని దేవుడు చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లలు వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు, ఆయన కొరకు కాదు, మన కొరకు తండ్రికి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు కూడా, కేవలం ఆయనే కాదు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుని పట్ల ప్రేమ, సాటి మనిషి పట్ల ప్రేమ ఉందా? సహోదరుల పట్ల ప్రేమ ఉందా? లేకపోతే సహోదరుల పట్ల ద్వేషాన్ని కనబరుస్తున్నావా? పైకి భక్తుని వలె వేషం వేసావా? నటనా జీవితమా దేవుడికి కనపడదా? ఎవరి నుండి మనం తప్పించుకోగలం చెప్పండి? మనుషుల నుండి మనం తప్పించుకోగలము, మనుషుల కంట పడకుండా మనం తప్పించుకోగలము, కానీ దేవుని కంట పడకుండా మనం తప్పించుకోలేము. అసంభవం అది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి? సహోదరులను ప్రేమించి మీరు కూడా క్రీస్తు వలె కావాలి, మీ జీవితాలను క్రీస్తు వలె అంకితం చెయ్యాలి. అది పుణ్యకార్యం అంటే అంటున్నాడు. అది పుణ్యకార్యము. ఆ కార్యములను జరిగించాలి, వాటిని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెబుతున్నాడు. వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని కొరకు పుణ్యకార్యాలు చేద్దాం. దేవుని మనసును సమాజానికి తెలియచేద్దాం. కేవలం మన పనులు, మన జీవితాలు, మన సుఖాలు, మన సంతోషాలే కాదండి, దేవుడు ఆనందం కూడా మనం చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనపడతారు అంటున్నాడు. అనగా మనం జీవవాక్యాన్ని చేతపట్టి వాక్యాన్ని ప్రకటిస్తూ సమస్త కార్యములను జరిగించుకుంటూ వెళితే మనం లోకంలో జ్యోతుల వలె ప్రకాశిస్తాము. ఇక్కడ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించిన మనకు దేవుడు ఏ స్థానాన్ని ప్రసాదిస్తాడు? తన దగ్గర ఉన్నతమైన స్థానమును, విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ఇవి పుణ్యకార్యాలంటే. వీటి ఫలితం ఆత్మీయంగా మనం ఈ లోకంలోనూ పొందుకుంటాము, మానసికంగా మనం సంతోషిస్తాము, అలాగే పరలోకంలో తండ్రి చెంత మనం నివసించగలము. నిత్య జీవాన్ని మనకు దేవుడు ప్రసాదిస్తానంటున్నాడు. ఎంత బాగుందో చూడండి. మనకేది అవసరం అండి? మనకేది ముఖ్యం అండి? మనకేది సంతోషాన్ని ఇచ్చేది? మనకి పాపకార్యాలే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవి. దేవుని కొరకు బ్రతకడానికి మనం అంతగా ఇష్టపడం కదా. ఏమండి, మనకు పాపకార్యాలంటే మహా ఇష్టం, మక్కువ, అవంటే మనకు ప్రేమ. వాటిని విడిచిపెట్టలేమండి, వాటికి దూరంగా ఉండలేం. మనం ఒక మద్యానికి దూరంగా ఉండలేరు, ఒక వ్యభిచారానికి, ఒక జారత్వానికి దూరంగా ఉండలేము. చాలా ఇష్టం అవంటే. వాటి ఫలితం ఎలా ఉంటుందట? వాటి ఫలితం, ధనం అంటే మనకు మహా ఇష్టం, ధనవంతులుగా జీవించడం అంటే మనకు చాలా ఇష్టం. కానీ ధనవంతుడి జీవితం ఏమైపోయింది చూశారా అండి? వాడి ధనం మీదే మనసంతా పెట్టాడు, దాన్ని అనుభవించటంలోనే తన జీవితాన్ని అంతటినీ గడిపేశాడు. చివరికి మరణం తర్వాత అతడు ఎటువంటి దుస్థితికి వెళ్ళాడో మనందరికీ తెలుసు. నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. అనగా అతడి క్రియల ఫలితం అతన్ని దుఃఖ స్థితిలోనికి నెట్టివేసింది, అనంతమైన శిక్షలోనికి త్రోసివేసింది. అలా బ్రతుకుదామా? అది ఇష్టమా మనకి?
వద్దు దేవుని పిల్లారు, మనం అలా బ్రతకొద్దు. మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన మనస్సు మారాలి. విలువైన విశ్వాసంతో కూడినటువంటి భక్తి జీవితాన్ని మనం గడపాలి. అలా గడపకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. తత్ఫలితంగా మనం రాబోయే లోకంలో భయంకరమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పుణ్యకార్యములు లేవు, మానవ బ్రతుకులలో పుణ్యకార్యాలు లేవు, అన్ని పాపకార్యాలే. అవి ఎలా ఉంటున్నాయో చూడండి, మీకు అర్థమవుతుంది. 28వ వచనం, 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి. అసలు చోటే లేదు, ఇంక వీడు పుణ్యకార్యం ఏం చేస్తాడు? అందుచేత చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సునకు అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండినవారైరి. వీళ్ళు కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు, దుష్టకార్యములు, పుణ్యకార్యాలు కాదు, పాపకార్యములు, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. అబ్బా, ఎంత బాగుంది చూడండి. మనకి బాగా తెలుసు, దెబ్బతింటాము, అయిపోతాం, ఓపిక నశించిపోతుంది. ఆ దేవుడికి ఎప్పుడో వేటు వేసేస్తాడు ఇక అని తెలుసు. మనకి తెలుసుండి కూడా మరణమునకు తగిన వారము అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. పాపకార్యము, పుణ్యకార్యం కాదు, పాపకార్యము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పాప పుణ్యాల ఫలితము జీవితకాలమా, అనంతకాలమా? మన బ్రతుకు మారకపోతే అన్ని కాలాలలోనూ ఇది ఉంటుంది. మన బ్రతుకు మారి దేవునికి అనుగుణంగా మనం బ్రతికితే భూలోకంలోను, మరణానంతరం ఎదురయ్యేటటువంటి లోకంలో కూడా మనకు నెమ్మది లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. ఆలోచించండి. భక్తులుగా బ్రతుకుతూ ఈ లోకంలో మార్పు లేక భక్తులుగా నటిస్తూ మార్పు లేక చచ్చి నరకానికి పోదామా? భూలోకంలోనూ శ్రమలు అనుభవిద్దాము, మరో లోకంలోనూ కూడా శ్రమలు అనుభవిద్దామా? లేక ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా బ్రతికి దేవుని మాట విని దేవుని చిత్తానుసారముగా పుణ్యకార్యములు జరిగించి క్రీస్తు వలె జీవించి ఇక్కడ దేవుడిచ్చే ఆత్మానుసారమైనటువంటి ఆనందాన్ని పొందుదామా? అక్కడ కూడా పొందుకుందామా? లేక పాపానికి మనల్ని మనం అప్పగించుకుని మన బ్రతుకును అన్ని చోట్ల సర్వనాశనం చేసుకుందామా? చెప్పండి, ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకొనవలసినది మీరు. చెప్పడం నా బాధ్యత, నేను చెబుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పాపపుణ్యాల ఫలితము జీవితకాలమా, అనంతకాలమా? అంటే జీవితకాలము మరియు అనంతకాలము. అర్థమైంది కదా? ఇది పాఠము. వెరీ గుడ్. మీ వాళ్ళని తీసుకొచ్చి వాక్యం ముందు కూర్చోబెట్టి వినిపించడం ఎందుకు చెప్తున్నానంటేనంటే నాకేదో కలిసి వస్తుందని కాదు. మీరు వాక్యాన్ని ప్రకటింప చేశారా లేదా అని దేవుడు మిమ్మల్ని చూస్తాడు. అవతలి వాడు విన్నాడా లేదా అన్నది వాడిష్టం, పక్కన పెట్టేసేయండి. వాడు వినడం వినకపోవడం వారి ఇష్టం. కానీ నువ్వు ప్రకటించావా లేదా అన్నది మాత్రం దేవుని నుండి ఎదుర్కొనబడే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఓకే, నీ కుటుంబానికి చెప్పావా అంటాడు, నీ బిడ్డలకు చెప్పావా, నీ భార్యకి చెప్పావా, నీ భర్తకి చెప్పావా, నీ స్నేహితులకు తెలియజేశావా? ప్రతి ఒక్కరికి వాక్యాన్ని అందించడానికి నీ వంతు ప్రయత్నాన్ని నువ్వు చేయగలిగావా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఎల్లప్పుడూ మీ దగ్గర సమాధానం ఉండాలి. అది నేను అంటున్నాను. అంతే తప్పించి ఏవో రకరకాల కారణాలు, సాకులు చూపించి బిడ్డల మీద అతి ప్రేమను,
ఏమంటే వారికి నిద్ర తక్కువైపోతుందో, లేకపోతే వాళ్ళు కష్టపడి చదివి అలిసిపోయారనో ఇటువంటి ఆలోచనలతో కనుక మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, ప్రపంచం ఇప్పటికే తగలబడిపోతుంది. రేపొద్దున మన బిడ్డలు కూడా వాళ్ళలో తగలబడిపోతారు. అర్థమైందా? మన కుటుంబ సభ్యులు, మన బంధువులు అందరూ వెళ్ళిపోతారు. వాక్యాన్ని తెలిసిన మనము వారి చావుకి కారకులైపోతాం, వారి నిత్యాగ్ని దండనకు కారకులైపోతాం. అప్పుడు వాళ్ళు వాక్యం తెలుసుకోనందుకు ఆ శిక్షను వాక్యం తెలుసుకున్న మన మీద కూడా దేవుడు వేసేసే అవకాశం లేకపోలేదు, నువ్వెందుకు చెప్పలేదని. కాబట్టి దేవుని పిల్లలారా, మీ బిడ్డలకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళకి మీరు తెలియచెప్పండి, వారిని కూర్చోబెట్టి వాక్యం నేర్పించండి, లైవ్ వినిపించండి. వారి చేత నేర్చుకుంటారు, ఆలోచిస్తారు. వినగా 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 విషయం అంతా అర్థమవుతుంది. నువ్వు వారానికి ఒకసారి పంపిస్తే, చర్చికి పంపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? కింద కూర్చొని ఆడుకుని వచ్చేస్తారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి కష్టమైన, నష్టమైన, అవసరమైతే మీ పిల్లలకి ఫోన్లు కొనిచ్చి ఈ గంట సేపు వచ్చే వాక్యం కొరకు ఒక 10,000 రూపాయలు బట్టి ఇంటి దగ్గర ఫోన్లు కొనివ్వండి. ఏ మోటార్ సైకిల్ అడిగితే కొనిస్తున్నారు, వాళ్ళకి బట్టలు కొనిస్తున్నారు, మీరు తినడానికి తిండి పెడుతున్నారు, మీరు అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి వాక్యం వినిపించడానికి మీరు ఏమాత్రం చేయలేరా? ఈ మాత్రం నువ్వు చెయ్యలేవా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి? దానికి కూడా సిద్ధంగా ఉండండి. కాబట్టి వాక్యాన్ని విస్తరింప చేయటంలో మీ పాత్రను మీరు ఎప్పుడూ విడిచిపెట్టకండి. అర్థమైందా? చాలా మంది వాక్య ప్రకటన అనగానే వేదికలెక్కే మాట్లాడాలి, లేకపోతే సెమినార్లోనే మాట్లాడాలి, బహిరంగ సభల్లోనే మాట్లాడాలని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. అది తప్పు, ఆ భావన తప్పు. నీ పక్కవాడికి నువ్వు చెప్పు, నువ్వు విజయం సాధించినట్టే లెక్క. కాబట్టి మన ఛానల్ని అనేక మందికి తెలియచేయండి, దానిలో వస్తున్న వాక్యాలను వినమనండి. రాబోయే రోజుల్లో ప్రతి విషయాన్ని ఇక నుండి వీడియోలు, ఆడియోలు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్నాం. అనేకులకు సువార్త ప్రకటించడానికి మీరు కూడా ఒక పాత్రధారులుగా, ఒక భాగస్వాములుగా నిలవండి. వెరీ గుడ్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. దేవా, విలువైన మీ మాటలను నేర్చుకోవడానికి మీరు మాకు ప్రసాదించిన అవకాశంకై మీకు ధన్యవాదములు తండ్రి. సత్యాన్ని మీ పిల్లలకు తెలియజేశాను నాయన. విన్నారు, విన్న వాక్యాన్ని విడిచిపెట్టి తమను తాము మోసగించుకోకుండా వాక్య ప్రకారం బ్రతకగలిగే జీవితాన్ని మీ బిడ్డలలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. దేవా, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అనేక దేశాల నుండి మీ పిల్లల వాక్యాన్ని వింటున్నారు. వారి మనస్సులను వెలిగించండి. ఎంతోమంది తమ అనారోగ్య, ఇతర సమస్యల నిమిత్తం మీ సహాయాన్ని అర్థించారు, ప్రార్థించమన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు సహాయం చేయండి. క్రైస్ట్ చర్చ్ కువైట్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బహు సంక్లిష్ట పరిస్థితులలో బ్రతుకుతున్న మీ బిడ్డలందరినీ నాయన చల్లగా చూడండి తండ్రి. సంఘము ద్వారా మీరు ప్రకటింప చేయిస్తున్న ఈ విలువైన సువార్త కార్యక్రమంకై మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. దేవా, సంఘానికి మీరిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. సంఘపు స్థాయిని పెంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వాక్య విస్తరణకు మార్గమును సుగమం చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అనేక ప్రాంతములలో సత్యాన్ని స్థాపించడానికి సంఘానికి అవకాశం ఇవ్వండి. సంఘమును వాక్యముతో నింపండి నాయన. సత్యమునకు స్తంభముగా క్రైస్ట్ చర్చ్ కువైట్ను నిలువబెట్టండి. అనేక దేశములలో మీ జ్ఞానమును ప్రకటించగలిగే అవకాశము సంఘమునకును నాకును ప్రసాదించండి తండ్రి. సంఘంలో ఉండి సంఘాభివృద్ధికి ఇతోధికంగా సహాయపడుతున్న, ఆర్థికంగాను అనేక విధాలుగాను సహాయపడుతున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, జరగబోయే పనుల నిమిత్తము విలువైన కష్టాన్ని అందిస్తున్న మీ బిడ్డలందరి కొరకు మీకు విన్నవిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలందరి ప్రేమను స్వీకరించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. దేవా, ఇంత విలువైన జ్ఞాన సంపదను మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు దీర్ఘాయుష్నివ్వండి. ప్రతి పనిని సఫలీకృతపరచండి. ఆయనకు మనశ్శాంతిని అనుగ్రహించండి. ఆరోగ్యంను ప్రసాదించండి తండ్రి. దేవా, నా ప్రార్థనలను అంగీకరించి దినము వెంబడి దినము మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు నాయన. రేపును కూడా మాకిమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాము.
విలువైన మీ మాటలను ధ్యానించగలిగే భాగ్యమును మాకు ప్రసాదించండి తండ్రి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాము నాయన. మీ బిడ్డలందరి ఆరోగ్యములను కాపాడండి. మీ పని చేయగలిగే అవకాశమును మీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. అనేక దేశాల నుండి మీ బిడ్డల వాక్యాన్ని వింటున్నారు. వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కొరకు పని చేసి, మీ కొరకు త్యాగం చేసి, మీ కొరకు జీవితాన్ని అంకితం చేసి, ఈ లోకంలో మీకిష్టమైన ప్రతి పుణ్యకార్యమును జరిగించి, ఈ లోకంలో మీరు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన సంతోషాన్ని పొంది, మీ చెంత కూడా ఆత్మానందాన్ని అనుభవించగలిగే భాగ్యము ఇప్పుడు ఆన్లైన్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.